హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మా అత్తయ్యతో నేను చింత చిగురు ఇంకా బొమ్మిడి చేపలు అయితే కూర వండిపిస్తున్నాను. తనే వండుతుంది, చాలా బాగా చేస్తుంది అనమాట. సో మీకు కూడా నేను మా అత్తమ్మ స్టైల్లో ఈ కూరని అయితే మీకు చూపిద్దామని వీడియో అయితే తీస్తున్నాను. బొమ్మిడి చేపలు చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది. మీలో ఎంతమందికి ఇష్టమో ఈ కర్రీ అయితే నాకు ఒక కామెంట్ అయితే చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకొని ఒక లైక్ చేసుకోండి. ఇంకా దీనికోసం అయితే మనం ఇలా చింత చిగురుని అయితే తీసుకోవాలి, లేతది. ఇంకా మిగతాది మా అత్తయ్య ప్రాసెస్లో చెప్తుంది. బొమ్మిడి చేపలు మనం ఈకెలు తోకలు తీసేసి మంచిగా కోసుకోవాలి. కోసుకున్న తర్వాత కడాయిలో వేయించాలి, బాగా వేగాలి. బొమ్మిడి చేపలు ఇట్లా బాగా వేయించిన తర్వాత ఈ చేపలు ఆరోగ్యానికి మంచిది, స్మెల్ వస్తుందని తినకుండా చీరతోటి కలిపి వండుకోవాలి. బొమ్మిడి చేపలు, ఉల్లిగడ్డలు చాలా కూర మా అమ్మ నాకు చాలా నేర్పించింది. చాలా బాగా వంట చేస్తుంది మా అమ్మ. అలాగే నేను కూడా నేర్చుకున్నాను. నేను కూడా చాలా బాగా చేస్తాను, మా కోడలకు కూడా నేర్పిస్తున్నాను. ఇవి వేగిన తర్వాత మళ్ళీ కొద్దిగా నూనె పోసి నూనెలో గట్టిగా వేయించాలి. గట్టిగా అయితే కౌసు ఉండదు, టేస్ట్ బాగుంటుంది. ఈ బొమ్మిడి చేపల కూర వేస్తే ఇల్లంతా పోగా వాసన. మా ఊళ్ళో అయితే డోర్లు పెట్టుకొని ఇంట్లోనే కూర్చున్నారు. చిన్నప్పుడు మేము కూడా అంతే అనుకోండి. మా అమ్మ వేస్తుంటే తిట్టుకుంటా మేమైతే ఇంట్లోనే ఉంటుండే. కానీ ఇక ప్రెగ్నెంట్ టైంలో, పిల్లలు పుట్టిన టైంలోనైతే ఇవి తినాలి, ఇవి తింటే పాలు బాగా వస్తాయని చెప్పేసి అంటే నేనైతే అలవాటు చేసుకున్నా. ఇంకా మా అత్తమ్మ చేతి వంటతోనైతే ఇంకా చాలా బాగుంది కాబట్టి ఇంకా చాలా తింటాము. మేము ఇంట్లో చాలా బాగా చేసుకుంటాము. అంటే వారానికి ఒక్కసారైనా మేమైతే చేసుకుంటాము. ఈ కూర వేస్తే మనకి వాడకి వాసన వస్తుంది. ఎక్కడ అంటే పలానా ఇంటి దగ్గర అని అయితే వస్తుంది. ఆ రోజు మన ఇంట్లో ఏ కూర అనేది అందరూ చెప్పేస్తారు. వేరే కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. నూనె పోసిన తర్వాత పోసుకోవాలి. నూనెలో ఉల్లిగడ్డ వేయాలి. నూనె బాగా వేగిన తర్వాత ఉల్లిగడ్డ బాగా వేగిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ వేయాలి, పసుపు వేయాలి. అవి ఈ సమ్మర్లో మనకు స్పెషల్ ఇది. మనకు చింత చిగురు అయితే మేము ఫస్ట్ టైం ఈరోజు వండడం. ఇంకా ఈ సమ్మర్ పోయేంత వరకు మాకైతే చుట్టూ చింత చెట్లు ఉన్నాయి. ఇంకా మా అత్తయ్య ఇదే ప్రాసెస్ చేస్తుంది. ఇంకా చింత చిగురు పప్పు, చింత చిగురు టమాటా, చింత చిగురు ఉల్లిగడ్డ, ఇట్లా చింత చిగురు బొమ్మిడి చేపలు ఇట్లా అన్ని కలిపి అయితే వండుతుంది. ఇంకా చాలా బాగుంటుంది. మనం సీజన్లో ఉన్నప్పుడే తినాలి, మనకి హెల్త్కి కూడా మంచిది. చింత చిగురు మనం చింతపండు తింటే మోకాలకు నొప్పి వస్తుందని అంటారు కదా, ఇది తింటే మనకైతే హెల్త్కి చాలా మంచిది. సో విటమిన్ సి అయితే మనకి చాలా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మనం రొటీన్ లైఫ్లో రోజు తినాలంటే దొరకదు. కాబట్టి మనం ఇలా న్యాచురల్గా అయితే తింటే హెల్త్కి చాలా మంచిదండి. ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక మిగిలిన ఉల్లిగడ్డ వాటర్లో బాగా కడగాలి. కడిగి మొత్తం ఉల్లిగడ్డలు వేయాలి. ఈ విధంగా మనం ఆనియన్స్ అయితే కడిగి వేసుకుంటే కొంచెం వాటర్ పీల్చుకొని ఉంటుంది కదా, మనకి కింద అడుగంటకుండా మాడకుండా అయితే మనకి ఉంటుంది. అలాగే చింత చిగురు కూడా కడిగి వేసుకుంటే మాడదు. మనం ఇంకా పైకి వెళ్ళి వాటర్ పోసుకుంటే మనకైతే కౌసు వస్తుంది, అంటే కొంచెం స్మెల్ వస్తుంది. సో ఆ విధంగా కాకుండా ఈ విధంగా వేసుకున్నామంటే మనకి కూర టేస్ట్ వస్తుంది, ప్లస్ మనకి మాడకుండా కూడా ఉంటుంది. మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు అయినాక ఉల్లిగడ్డ వేగుతుంది. ఉల్లిగడ్డ లేత చిగురు తెచ్చుకుంటాము. దాన్ని చిన్న చిన్నగా నలపాలి, వాటర్లో కడగాలి. అత్తమ్మకి ఫస్ట్ టైం కదా, కొంచెం వాయిస్ ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది. సో ఇంకా తను చెప్పే వరకు చెప్పింది అనమాట. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మొత్తం వాయిస్ ఓవర్ ఇప్పిస్తాను నేను. ఇంకా అత్తయ్య ఫుల్ సపోర్ట్ నాకు. ఈ విధంగా మనం వీడియోస్ తీసుకొని పెట్టుకుంటే, అంటే ఆడవాళ్ళు ఏం చేయలేరు అంటారు, అట్లా ఏం లేదు, చేసుకోవాలి, మన కాళ్ళపైన మనం ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తుంది. అత్తమ్మ కూడా పనికి వెళ్తుంది. ఇంకా ఉండు అంటే లేదు, నాకు చేతనైనంత వరకు అయితే నేను పని చేస్తాను అని చెప్పేసి అయితే వెళ్తుంది. ఉల్లిగడ్డ వేగినాక రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి. ఉప్పు కారం వేసిన తర్వాత ఒక 2 టమాటాలు వేయాలి. ఇలాంటి అత్తమ్మ దొరకడం నా అదృష్టం అండి. నాకు కూరలు అయితే వండడం రాదు, అన్ని కూరలు అత్తమ్మనే నేర్పించింది. తను ఇలా చేస్తుంటే పక్కకుంటే నిల్చునేదాన్ని. ఇంకా కొంచెం ఇప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా స్టార్టింగ్లోనే అయితే అసలు రాకుండే, కానీ అడ్జస్ట్ అయ్యారు. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే అప్పుడు. మా అత్తయ్య అయితే అన్ని వంటలు చాలా బాగా చేస్తుంది. ఇంకా మా అత్తయ్య వాళ్ళ అమ్మ అయితే ఇంకా బాగా చేస్తుండే. ఇంకా మేము రిలేటివ్సే అదనమాట. వంటలు అందరు చేస్తారు, చిన్న చిన్న టెక్నిక్స్ వల్ల మనకి టేస్ట్ వస్తుంది. ఉడికిన తర్వాత బొమ్మిడి చేపలు వేయాలి. బొమ్మిడి చేపలు వేసి బాగా కలపాలి. చింత చిగురిని ఈ విధంగా మనం నలుపుకున్న తర్వాత కడిగి వాటర్ అంతా పిండేసి మనం కూరలో అయితే వేసుకోవాలి.
చింత చిగురు మొత్తం ఉడికేంత వరకు అయితే ఉంచాలి. అంటే ఎచ్చిపచ్చి లేకుండా బాగా ఫ్రై అవ్వాలి. దాంట్లో ఆ చిగురులో వచ్చే పులుపు అంతా మొత్తం బొమ్మిడి చేపలకైతే పట్టాలి. 10 నిమిషాలు అయితే ఈ విధంగా చిగురు అంతా కనిపించకుండా మొత్తం కూరలో కలిసిపెట్టయితే ఉడకబెట్టాలి. ఉడికిన తర్వాత మనం అయితే దించుకోవాలండి. ఇంకా అంతే ప్రాసెస్. చాలా టేస్ట్ ఉంటుంది. మా ఇంట్లో స్పెషల్ వంటలన్నీ అత్తమ్మనే చేస్తుంది. ఇంకా అవేంటియో చింత చిగురు కూర ఉడికింది. ఉడికిన తర్వాత దించేసుకుంటున్నాము. చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, చేప మంచిగా ఉడకాలి. అప్పుడు టేస్ట్ బాగా ఉంటుంది. కౌసు కూడా ఉండదు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. అత్తమ్మ కోసమైనా ఒక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకు చూపిస్తాను. ఇంకా చాలా వంటలు అయితే చేశారు అత్తయ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.